ఇది సండే మార్నింగ్ బిర్యానీ ప్రిపరేషన్. ఎందుకంటే నేను మా పాప దగ్గరికి వెళ్తున్నాను ఇవాళ. తెలియని వాళ్ళకి, వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మా పాప హాస్టల్లో ఉంటుంది. మా పాప కోసం ఇవాళ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం తను ఇప్పుడు 4th క్లాస్ చదువుతుంది. ఈ ఇయరే మేము హాస్టల్లో వేసాము. తనకు అంతా సెట్ అయ్యే వరకు ఎవ్రీ సండే వెళ్దాం అన్నట్టు. ఇప్పటికైతే 3 సండేస్ నుంచి ఎవ్రీ సండే తనని విజిట్ అవుతూనే ఉన్నాము. సో లాస్ట్ వీక్ ఏం తీసుకెళ్ళలేదు. సో ఈ వీక్ అయితే అట్లీస్ట్ బిర్యానీ తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యాను. నా కూతురు అన్నిట్లో కంటే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసేదంటే బిర్యానీ ఒకటే అనమాట. తను హాస్టల్కి వెళ్ళగానే నేను ఒక బిర్యానీ పాట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే తను బాగా ఎంజాయ్ చేసే ఫుడ్డే బిర్యానీ. సో అది టేస్టీగా తను వచ్చినప్పుడైనా ఖచ్చితంగా వండి పెట్టాలి కాబట్టి నేనైతే బిర్యానీ పాట్ తీసుకున్నాను. 2500 పడింది. ఇది చూస్తున్నప్పుడు చాలా ఎక్కువ పెట్టేస్తున్నానేమో అనుకున్నాను, కానీ ఇంటికి వచ్చి తీసుకొచ్చి దాని బరువు ఇదంతా చూసాక క్వాలిటీ వైజ్ సూపర్ అండ్ తీసుకోవడం కూడా వర్తే అనిపించింది. చాలా ఫాస్ట్గా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 6 కల్లా అక్కడ ఉండాలనుకున్న నేను 5కి లేసాను అనమాట. ఇంకేం పనులు అయితే ఈ 1 అవర్లో కుకింగ్ మాత్రం అయిపోయింది. ఇంకా రెడీ అదంతా అవ్వాలి కదా, మరి నైటే అంతా ఇవంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు వీడియో తీయాలని మర్చిపోయాను. ఇది చికెన్ పకోడీకి అనమాట. అందుకని ప్రాసెస్ ఇంకా చాలా ఈజీగా అయిపోయింది. 1 by 1 చేస్తూనే ఉన్నాము. చికెన్ పకోడీ కూడా ఫాస్ట్గా చేస్తున్నాము. ఎందుకంటే 2 తొందరగా అవ్వాలి, తొందరగా వెళ్ళాలి. 3.5 to 4 hours జర్నీ ఈజీగా పడుతుంది. ఎక్కడ బస్సు అన్నీ కరెక్ట్గా దొరుకుతాయి. మళ్ళీ మేము 3 stops దగ్గర ఆగుతాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ టైంకి బస్ దొరకకపోతే ఇంకా టైం అంతా వేస్ట్ అవుతుంది. నా కూతురు ఇంకేంటంటే ఒకరి పేరెంట్స్ వచ్చినా కూడా ఇంకా మా మమ్మీ అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడుండి నా కూతురు వెయిట్ చేస్తుంది అన్న ఆలోచన కూడా నాకు అసలు బరువుగా అనిపిస్తుంది. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా ఏదో ఒకటి లేట్ అవుతూనే ఉంటుంది. బిర్యానీ మాత్రం ఇక్కడ ప్రాసెస్ కిచెన్ వర్క్ మాత్రం 1 అవర్లో చాలా ఈజీగా ఫాస్ట్గా ఫినిష్ చేసుకున్నాము. బిర్యానీ కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏది లేకుండా చాలా ఈజీగా, చాలా హ్యాపీగా బిర్యానీ అయితే ఇక్కడ అయిపోతుందన్నమాట ప్రాసెస్. చికెన్ పకోడీ కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా ఈ బిర్యానీ ఒక స్టవ్ మీద పెట్టి ఒక 20 minutes అట్లా మనం వెయిట్ చేస్తే అయిపోతుంది. ఇంత హ్యాపీగా, ఇంత హడావిడిలో నేను ఒక చిన్న తప్పు పని అయితే చేశాను. అదేంటో చూపిస్తాను చూడండి. పకోడీ కూడా చాలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా వచ్చింది అసలు. నేను ఎప్పుడు చాలా రేర్గా చేశాను, ఒక్కసారి అంతే. నేను ఎక్కువ పకోడీస్, డీప్ ఫ్రైస్ ఎక్కువ చెయ్యను నాన్ వెజ్ని. కానీ వాళ్ళ మా పాప అడిగింది కాబట్టి తన డిమాండింగ్ మీద చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఇంకా బిర్యానీ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్. ఇంకొక 20 minutes అట్లా స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ అన్నీ వేయాల్సినవన్నీ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది. సో దమ్ చేయాలి కాబట్టి గోధుమ పిండి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పేసి చక్కగా టిష్యూస్ అవన్నీ పెట్టేసి నీట్గా బిర్యానీ అయితే ప్రాసెస్ అంతా ఫినిష్ చేశాను. సో చూసారా, స్టవ్ మీద డైరెక్ట్ పాట్ అయితే పెట్టేశాను అంతే. ఎంత టేస్టీగా అయింది బిర్యానీ. ఒక మిస్టేక్ వల్ల కొంచెం టేస్ట్ చేంజ్ అయింది. అదేంటంటే చూసారు ఇక చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చింది. అదే మీకు చూపిస్తున్నా. అంతా బాగుంది. అడుగున స్టవ్కి కింద కరెక్ట్ మంట వచ్చే దగ్గర ఏమైందంటే 2 pieces అయితే మాడిపోయాయి. బిర్యానీ చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంది. ఇక్కడ పక్కన నేను మెంతుల వాటర్ రోజు ఎర్లీ మార్నింగ్ తాగుతాను అనమాట. అందుకని ఇప్పుడు మెంతుల వాటర్ తాగాలని చెప్పేసి మెంతులు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. బిర్యానీ కూడా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకి బిర్యానీ పెడదామని చెప్పేసి ఒక చిన్న బౌల్ అయితే బిర్యానీ వేసేసుకొని మిగతాదంతా నేను కూడా మా పాప కోసం ప్యాక్ చేసేసుకున్నాను అనమాట.
ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ శారీ మంగళగిరిలో తీసుకున్నాను. మా పాపని విజయవాడ క్యాంప్కి తీసుకెళ్ళాను కదా, తనని తిరిగి తీసుకొచ్చేటప్పుడు వెళ్ళాం కదా, అక్కడ మేము అన్ని గుళ్ళకి అదంతా వెళ్ళాం కదా, ఆ రోజు వీడియో తీయలేదు. ఈ షాపింగ్ అనమాట, అందులోనే ఈ శారీ తీసుకున్నా. ఎంత కంఫర్ట్గా ఉందంటే అంత కంఫర్ట్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ వేరే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేరప్ చేసుకున్నా. కంఫర్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇట్లా మగ్గల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ దగ్గర శారీ తీసుకోవడము. ఇక్కడ నా కొడుకే మొత్తం షూట్ చేస్తున్నాడు అనమాట. సో ఫైనల్లీ మేమైతే బస్ కోసం అయితే వెళ్తున్నాము. మా ఇంటికి చాలా దగ్గరలో బస్ స్టాప్ ఉంది కాబట్టి నడుచుకుంటూ అలా వెళ్తున్నాము. వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్కి మాకు బస్ దొరికింది. ఎక్కి బస్లో కూర్చున్నాము. నా కొడుకు అల్లరి మామూలుగా ఉండదు అస్సలు. ఫోన్ కోసం ఎన్నో తిప్పలు పడుతుంటాడు, వాడు కుస్తీలు పడుతుంటాడు. ఫైనలీ మేము హాస్టల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే బస్సెస్ అంతా ఉండవు, ఆటోలోనే వెళ్ళాలన్నమాట. ఇక్కడ దిగి అంతా చాలామంది పేరెంట్స్ ఏమైనా స్నాక్స్ కానీ ఇంకా అది ఇది తీసుకుంటారు. నేనైతే ఈసారి ఫ్రూట్సే తీసుకెళ్ళాలి, ఇంకేం తీసుకెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. వాడు చూసారు ఆటోలో ఉన్న స్టంట్లు అన్నీ చేస్తారు. ఫైనలీ నా కూతురు వచ్చేసింది. వర్దిల్ వెళ్ళి వాళ్ళ డాడీ వచ్చాడని చెప్పేశాడు. డాడీ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళగానే ఏడుస్తుందేమో అనుకున్నా, కనిపించగానే పరిగెత్తింది. వాళ్ళ డాడీ క్యాబ్ పెట్టుకోవడం చూసి చాలా షాక్ అయింది. ఏమైంది డాడీ, ఎందుకు నువ్వు అసలు గుండు చేయించుకున్నావని అడుగుతుంది. అట్లా చెప్తూ చూస్తూ అసలు ఏడుస్తుందేమో అని వాళ్ళ నాన్న అనుకున్నాడు. పాపం భయపడ్డాడు. వాళ్ళ నాన్నకే అసలు బాధ అనిపించింది చూడంగానే. కానీ అట్లా ఫైనలీ మా అన్నయ్య సో ఇంకా చాలాసేపు టీచర్స్ దగ్గరికి వెళ్ళి అంతా మాట్లాడి అసలు ఎట్లా ఉంది ఎడ్యుకేషన్, తిని ఎట్లా ఉంది అన్నీ కనుక్కొని ఇంకా లంచ్ టైం అయింది. తీసుకొచ్చిన బిర్యానీ అదంతా పిల్లలకి పెట్టేసి మేమైతే అక్కడి నుంచి ఫుడ్ తీసుకొచ్చుకొని ఇంకా అక్కడే హాస్టల్లో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. ఆ ఫుడ్ని మేమైతే తీసుకుంటున్నాము. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ ఫుడ్ కూడా. ఇంకా వాళ్ళ నాన్న వర్దిల్ ప్రోచుకి అయితే కొంచెం తిందిరా నాన్న, ఒక బుక్క నేను తినిపిస్తాను బ్రతిమలాడుతూ ఉన్నాడు. సో అట్లా అయితే తను తింటుంది. తర్వాత హెయిర్ అండి ఎంత డ్యామేజ్ అయిందంటే అంత డ్యామేజ్ అయింది. అసలు నేను హాస్టల్ కోసం హెయిర్ కట్ చేసి నిజంగా మంచి పని అయింది అనిపించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే గుండు చేస్తే బాగుండేది అనిపించింది నాకు. ఫుల్ డాండ్రఫ్, పెయిన్లు పడ్డాయి, అసలు ఏదేదో జరిగిపోయింది. అసలు పేలదువాన్ని తీసుకురా మమ్మీ అని మా పాప చెప్పింది, కానీ నేనే మర్చిపోయి అసలు పేలదువాన్ని తీసుకురాకుండా వెళ్ళిన. తర్వాత చూసారా ఎంత అరిచి ఎన్ని చేసినా నేను ఒప్పుకోను. వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళి హ్యాపీ ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకుంది. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను. అది ఐస్ క్రీమ్ తింటుంది కానీ నేను క్లాస్ వీక్తున్నాను అనమాట. ఎందుకో అసలు తర్వాత అనిపిస్తుంది కానీ అక్కడ నేను అసలు యాక్సెప్ట్ చేయను. నువ్వు అసలు టీచర్స్ ఇంత పాజిటివ్గా నీ గురించి ఇంత బాగా చెప్పారంటే మా పాప గురించి. ప్రోత్సాహిక అనే పేరు ఎంత ఫుల్ఫిల్ చేసిందంటే మీ పాప అని చెప్పి అది పెద్ద కాంప్లిమెంట్ అసలు అంతా. అయితే నేను చెప్తున్నాను ఇంకోసారి నువ్వు ఇట్లా ఐస్ క్రీమ్కి టెంప్ట్ అయితే నీకు జలుబు చేస్తే టీచర్స్ ఎవరిని అంటారు, మమ్మల్ని అంటారు, అది ఇదని చెప్తా ఉన్నా అనమాట. ఐస్ క్రీమ్ తిన్న తృప్తి కూడా పాపం మిగిల్చలేదు దానికి. ఇంకా ఫైనలీ సరే అని చెప్పేసి ఇంకా లేదు నువ్వు ఇంకా మంచిగా డ్రెస్సెస్ ఇలా చూసుకో, ఎడ్యుకేషన్ ఇట్లా ఉండాలి, ఇంకా బాగుండాలి, అది ఇది అని చెప్తున్నా. నువ్వు దేనికి సాటిస్ఫై కావు మమ్మీ అని చెప్పేసి నా కూతురు నాకు చెప్తుంది. సో యాక్చువల్గా ఈ హాస్టల్ ఐడియా మొత్తం నాది, ఎవ్వరికి కూడా అసలు ఇష్టం లేదనమాట. నా ఒక్క పట్టుదల పైనే నేను వేసాను హాస్టల్లో. కానీ వేసి మంచి పని అంటే తర్వాత అందరు రియలైజ్ అవుతారు. కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం నాది కంప్లీట్గా. నేను ఇలాగే నా కూతురు ఇయర్ నుంచి ఉండాలి అని చెప్పేసి. కానీ నా కూతురు నా ఒక్క ఆలోచనకి, నా ఒక్క నిర్ణయానికి తను అది చేసి నా కోసమే తన హాస్టల్లో ఉండి నా కోరిక అంతా తను తీరుస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అసలు ఇంకా కూడా నేను సాటిస్ఫై అవ్వను దాని విషయంలో. యాక్చువల్గా యాజ్ ఎ మదర్ చాలా సాటిస్ఫై అయ్యాను, కానీ నేను సాటిస్ఫై అయినట్టు తనకు ఎప్పుడూ చెప్పను. స్టిల్ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని. ఏం కావాలో ఒకటేసారి చెప్పొచ్చు కదా మమ్మీ అని తను అడుగుతూ ఉంటుంది అనమాట. కానీ నిజంగా నాకు తనే అమ్మ. ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ తను తీరుస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా హాస్టల్కి వెళ్ళింది, తనకి ఇష్టం లేకపోయినా హాస్టల్లో ఉండి ఎంత అదైనా తను నెగ్గుకొని రావాలి అని చెప్పేసి తను అదవుతుంది. ఫైనలీ వాళ్ళ తమ్ముడు ముద్దిస్తా అంటే వద్దంటుంది. వెళ్ళిపోతామన్న మూమెంటే తన మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. కానీ నేను ముందే చెప్పా మమ్మీ నాన్న వచ్చాడు కాబట్టి నువ్వు ఏడ్చుకుంటూ వెళ్తే డాడీ ఇంకోసారి రాడు అని చెప్పి ఇంకా తను హ్యాపీగా బాగా చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఈ సిచ్యువేషన్ అయితే
చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషను. ఫైనలీ మేమైతే ఇంకా బస్ ఎక్కేసాం. ఈవినింగ్ 6 అయింది మేము బస్ ఎక్కేసరికి. సో మేము ఇప్పుడు మా ఇంటికి వెళ్ళకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ అండి.